అరే మర్చిపోయా, రేపు వంశీగడ్ బర్త్డే అంటరా. నైట్ 12 కేక్ కట్ చేపిస్తే ఈ ఇయర్ మొత్తం మురిసిపోతుంటాడు రాడు. ఊపిరి సినిమాలో నాగార్జునకి ఇచ్చినట్టు సర్ప్రైజ్ చేద్దాం. రే ప్రవీణ్, నా దగ్గర డబ్బులు లేవురా, కావాలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడరా. వద్దురా, 4 సంవత్సరాల నుంచి ఆ రూపాయి అంతే చూపిస్తున్నావు కదరా. అంటే ఎవరైనా అడిగితే అకౌంట్లో ₹1 కూడా లేదు అని చెప్పకుండా ఉండడానికి అలా ₹1 మెయింటైన్ చేస్తున్నాను రా. సర్లే, నీ దగ్గర పైసలు ఉంటే లేదు నాకు తెలుసులే కానీ మనోళ్ళందరికీ ఫోన్ చేసి కేక్ కాంట్రిబ్యూషన్కి మనీ అడుగు, నాది నేను సాయంత్రం పంపిస్తాను. అయితే ఓకే, నా డబ్బులు కూడా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తా. రే నా దగ్గర కూడా డబ్బులు లేవురా. రాత్రి కదరా బావర్చి నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. ప్రెసెంట్ పేదోన్ని అయిపోయానురా. అయినా మొన్న మూవీకి నేనే పెట్టుకున్నాను కదరా, ఈ ఒక్కసారి నువ్వు పెట్టుకో. సర్లే ఏడు, ఏం చేస్తాం. అవును, వాడిని పార్టీకి ఏం అడుగుదాంరా? 300 పెట్టి కేక్ తీసుకెళ్ళి మండికి రెచ్చగొడదాం. ఓరే, జేబులో రూపాయి ఉండదు కానీ దిక్కుమాలి నాడేళ్ళకి ఎత్తే తక్కువ లేదురా మీ దగ్గర. సర్లే, వెళ్ళి ఇంకో ఛాయ్ తీసుకురాపు. మరి బిల్లు నేను కట్టి దుబ్బించుకుంటాను కదా. అయితే నాకు బూస్ట్. నాకు 2 బిస్కెట్లు. అన్నా ఎక్కడికి వెళ్తున్నావు? తెలుసుకొని ఏం చేస్తావులే కానీ ఏంటో చెప్పు. రేపు మన వంశీ బర్త్డే అన్న, నైట్ 12కి కేక్ కట్ చెప్దాం అనుకున్నాం, నువ్వు రావచ్చుగా. అవసరమా వాడికి బర్త్డే చేయడం? అన్నా